గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. ఇంధన ధరలపై ముడి చమురు ఎఫెక్ట్, స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు. ఈ ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం, సంక్షేమ పథకాల ప్రచారాలపైనే చర్చ. భూకుంభకోణంలో డిప్యూటీ సీఎం పేషి అధికారి, ఓఎస్డీ జాన్ వెస్లీ పాత్రపై తెలంగాణ ప్రభుత్వం ఆరా. వార్షిక సదస్సులో పాల్గొనబోతున్న మోడీ, రష్యాలో కొనసాగుతున్న పర్యటన. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు నేడే ప్రారంభం. లండన్ ఓవల్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్. ప్రజా గర్జనకు సిద్దమైంది కాంగ్రెస్. సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తుండటంతో సంగారెడ్డిలో సందడి వాతావరణం నెలకొంది. ఈ బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అటు ఎస్పీజీ అధికారులు ఇప్పటికే మైదానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. వేదిక లోపల బయట పోలీస్ జాగ్రత్తలతో ముమ్మర తనిఖీలు చేశారు. ఎన్ఎస్యూఐతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా రాహుల్ కు స్వాగతం పలకడానికి సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్రకు సంగారెడ్డి సభతో నాంది పలుకుతామంటున్నారు టీ కాంగ్ నేతలు. మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత విహెచ్ అర్ధరాత్రి హడావుడి చేశారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారంటూ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు విహెచ్. రాజీవ్ విగ్రహం వద్ద వేదికను ఏర్పాటు చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు విహెచ్. ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 10:30కు జరిగే ఈ భేటీలో దర్శకరత్న దాసరికి నివాళులర్పించనున్నారు. అనంతరం నాలా పన్ను చట్ట సవరణ ఆర్డినెన్స్ కు రాయలసీమ జిల్లాల్లో ఏపీఐఏసీకి భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పొలం బడి పిలుస్తోంది కార్యక్రమాలపై చర్చ జరుగుతుంది. ఇక జూన్ 2 నుంచి 8 వరకు నవ నిర్మాణ దీక్షలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గోల్డ్ స్టోన్ మాయాజాలం తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉంది. బాలానగర్ లో 2300 ఎకరాల భూమిని గోల్డ్ స్టోన్ ఫ్యామిలీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అతిపెద్దదైన ఈ ల్యాండ్ స్కామ్ లో ఓ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా 2300 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ తతంగాన్నంతా దగ్గరుండి నడిపించాడు యూసఫ్. బాలానగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న యూసఫ్ ఏళ్లకేళ్లుగా ఇక్కడే తిష్ట వేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ లో జరిగిన అక్రమాల్లో కూకట్పల్లితో పాటు బాలానగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా టాప్ ప్లేస్ లో ఉంది. మియాపూర్లో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు 693 ఎకరాల సర్కార్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే యూసఫ్ ఏకంగా 2300 ఎకరాల స్థలాన్ని దారాదత్తం చేసేశాడు. ఇక్కడ కూడా బుక్ 1 లో కాకుండా బుక్ 4 లో రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. బుక్ 4 రిజిస్ట్రేషన్ల గురించి ప్రభుత్వానికి సమాచారం తెలియకపోవడంతో ఈ ల్యాండ్ స్కామ్ గురించి బయటపడలేదు. ఇంటర్నల్ ఆడిటింగ్ లో స్కామ్ వెలుగులోకొచ్చింది. పాత బస్తీకి చెందిన 70 ఏళ్ల హజీమున్నీసాతో ముందుగా జీపీఏ చేయించుకున్నారు. ఇందుకోసం ఆమెకు 10 లక్షలు ఇచ్చారు. మొత్తం 9 గ్రామాలకు చెందిన 2300 ఎకరాల భూమిని నామమాత్రం ఫీజుతో బుక్ 4 లో రిజిస్ట్రేషన్ చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. గ్రామాలు, వాటి రోడ్లు, సరిహద్దులు ఏవీ పట్టించుకోకుండా ఈ రిజిస్ట్రేషన్ సాగిపోయింది. ఇప్పుడు యూసుఫ్ పైన ప్రభుత్వం కేసులు పెట్టింది. యూసుఫ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. యూసుఫ్ పెద్ద మొత్తంలో అక్రమాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ రిజిస్ట్రేషన్ వెనుక గోల్డ్ స్టోన్ ఫ్యామిలీ పాత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. మియాపూర్ భూముల కుంభకోణంతో రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళనకు నడుం బిగించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది రిజిస్ట్రార్లను బదిలీ చేసింది. ఇందులో సబ్ రిజిస్ట్రార్స్, జాయింట్ రిజిస్ట్రార్స్ ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తున్న వారిని జిల్లాలకు బదిలీ చేసిన ప్రభుత్వం జిల్లాలో పనిచేస్తున్న వారికి రాజధాని, శివారు ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చింది. చాలా రోజులుగా ఒకే చోట పనిచేస్తున్న వారిపై బదిలీ వేటు వేసింది. అటు అప్రాధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యమైన పోస్టులను కట్టబెట్టింది. దీంతో మొత్తం రాష్ట్రంలో ఉన్న 141 రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను 72 చోట్ల కొత్త అధికారుల నియామకం జరిగింది.
తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు తాము ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు ఏసీబీ సీఐ రమణమూర్తి. మియాపూర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూకుంభకోణం, అందులో భాగంగా తనిఖీలు కూడా నిర్వహించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది కంగారు పడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించిన అధికారులు భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలన నిమిత్తం వెంట తీసుకెళ్లారు. 50 రోజుల క్రితమే క్రయ విక్రయాలు జరిగిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్వాధీనపరుచుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ అధికారులు మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. సోదాల సమయంలో ఆన్లైన్ పని చేయకుండా చేసినట్లుగా గుర్తించారు. అయితే కొంతవరకు డాక్యుమెంట్లను తనిఖీలు చేపట్టారు. ఆన్లైన్ పని చేయకపోవడం అక్రమాల గుట్టురట్టు కాలేదని, అవకతవకలపై ఆరా తీస్తున్నామని, తేడాలు జరిగినట్లు తేలితే కేసులు నమోదు చేస్తామని అన్నారు డీఎస్పీ. హైదరాబాద్ లోని మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం. 123 జీవోను దొడ్డిదారుణ చట్ట రూపంలో తెచ్చారన్నారు. అలాగే కొత్త చట్టం ప్రకారం కూడా రైతుల అంగీకారం లేకుండా భూసేకరణ చేయొద్దన్న ఆయన రైతులు ఎవరూ భయపడొద్దన్నారు. ఒత్తిళ్లకు లొంగి సంతకాలు చేయొద్దన్న కోదండరాం రైతులకు జేఏసీ అండగా ఉండి న్యాయ సాయం అందిస్తుందని అన్నారు. బలవంతపు భూసేకరణపై త్వరలోనే ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని అన్నారు కోదండరాం. చంద్రన్న బీమా పథకంపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. బీమాదారుని మరణ సమాచారం తెలిసిన 48 గంటల్లోపు మండలాల్లోని బీమా పుత్ర ద్వారా అంత్యక్రియలకు 5,000 రూపాయలు అందించడంతో పాటు క్లెయిమ్కు కావలసిన పత్రాలు జారీ చేయడంలో కూడా బీమా మిత్ర ఉద్యోగులు పర్యవేక్షిస్తారని అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదంలో మరణించిన వారి క్లెయిమ్కు అవసరమైన ప్రాథమిక నివేదిక, దర్యాప్తు, శవ పంచనామా నివేదిక, మరణ ధృవీకరణ పత్రం నిర్ణీత గడువులోపు వెబ్సైట్లో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ధృవపత్రాల జారీలో జాప్యం కారణంగా పరిహారం అందించడంలో ఆలస్యం జరిగినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపు జరిగే నవనిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. 2న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పెద్ద వాహనాల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి బెంజ్ సర్కిల్ సభాస్థలికి వెళ్లే వాహనాలను డీవీ మానర్ వరకు అనుమతిస్తున్నట్లు సిపి తెలిపారు. మచిలీపట్నం నుంచి వచ్చే వాహనాలకు ఎన్టీఆర్ సర్కిల్ వరకు, గుంటూరు నుంచి వచ్చే వాహనాలకు ఫకీర్గూడెం జంక్షన్ వరకు, గన్నవరం నుంచి వచ్చే వాహనాలు నిర్మలా కాన్వెంట్ జంక్షన్ వరకు అనుమతిస్తామని గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. జూన్ 13 నుంచి 17 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట నిర్వహించాలని కలెక్టర్లను నిర్వహించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లు రోజుకో గ్రామంలో తిరిగి పాఠశాలలో విద్యార్థుల నమోదును ఖచ్చితంగా పెంచాలన్నారు. బడిపాటలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. పోస్టర్లు, కరపత్రాలు, ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి కనీస వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. యూనిఫామ్స్ ను సకాలంలో పంపిణీ చేయాలని కోరారు. బాటి న్యూస్. సివిల్స్ 2016 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది సివిల్స్ పరీక్ష నిర్వహించింది. ఈ ఫలితాల్లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని మొదటి స్థానంలో నిలిచింది. అన్మోల్ షేర్ సింగ్ బేడీ 2వ స్థానం సాధించగా జి రొనానంద్ కి 3వ స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్వేష్ రెడ్డి 80వ ర్యాంక్ సాధించగా శ్రీకాంత్ రెడ్డి 519వ ర్యాంక్ సాధించారు. ఈ రంజాన్ మాసం మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ ఇంట్లో ఆనందాన్ని నింపింది. ఆయన కుమారుడు ముజామిల్ ఖాన్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 22వ ర్యాంక్ సాధించారు. ముజామిల్ ఖాన్ తెలంగాణలో తొలి ర్యాంక్, దేశవ్యాప్తంగా 22వ ర్యాంక్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఏకే ఖాన్. 2016 సివిల్స్ ఫలితాలతో పాటుగా గ్రూప్ ఏ, బి ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో 1099 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొంది.
ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 17 వరకు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 హెల్ప్ సెంటర్లలో సర్టిఫికెట్స్ పరిశీలిస్తారు. అభ్యర్థులు రాష్ట్రంలోని ఏ సహాయ కేంద్రాల్లోనైనా పరిశీలన చేయించుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ను 11 నుంచి 20వ తేదీ వరకు నమోదు చేసుకోవాలి. 21, 22 తేదీల్లో ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 25న సీట్లు కేటాయిస్తారు. జూన్ 29 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత లోపించిందని అధికార విపక్ష సభ్యులు చేసిన ఆరోపణలపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లంతకుంట టీఆర్ఎస్ కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు మిషన్ భగీరథ పనులు సక్రమంగా చేయడం లేదని, కొన్ని చోట్ల నాణ్యత లేని నల్లాలు పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను నిలదీశారు. మిషన్ భగీరథ పనుల అక్రమాలపై కమిటీ వేయాలని, విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రైతుల పొలాలకు నీళ్లు రావాలని గతంలో ఎల్లంపల్లి పైపులు పగలగొడితే తనపై అక్రమ కేసులు పెట్టి 40 రోజులు జైలుకు పంపించారని, అధికారులు కేసు పెట్టి వేధిస్తున్నారని ఎంపీపీ వెంకటేష్ సభలో ప్రస్తావించారు. ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని అన్నారు. ఎంపీపీకి సంఘీభావంగా పలువురు జెడ్పీటీసీలు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట పోలీసుల చేతుల్లో తీవ్రంగా గాయపడ్డ కన్నారెడ్డి హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు పరామర్శించారు. 2 కిడ్నీలు పనిచేయక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపారు నేతలు. అవినీతి రహిత పాలన అందిస్తామంటున్న కేసీఆర్ సర్కార్ ఈ ఘటనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని, ఆసుపత్రి ఖర్చులు కూడా భరించాలని డిమాండ్ చేశారు. బాధితుడిని చితకబాదిన పోలీసులు కారణమైన వ్యవసాయ శాఖ అధికారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ది జరుగుతుందన్నారు మంత్రి హరీష్. సిద్దిపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి హాజరైన ఆయన అధికారం, పదవి శాశ్వతం కాదని, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా 4 మంచి పనులు చేయాలని అన్నారు. దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆలోచన చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సర్కార్పై మండిపడ్డారు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ ఒట్టి అబద్దాల కోరు అన్న ఆయన ఎన్నికల్లో గెలిస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. కేబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయనకు మహిళలపై ఎంత చిన్న చూపుందో అర్థమవుతుందన్నారు. ప్రజా ఉద్యమాలను అణచడంలో కేసీఆర్ దేశంలోనే నెంబర్ 1 అన్నారు ఆయన. ఎంఆర్పీ రేట్ల కంటే అధిక రేట్లు అమ్మే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారాయన. అధిక ధరలకు అమ్ముతున్న 9 షాపులను గుర్తించామని, వీరిపై కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు పత్తిపాటి. ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక యువకుని నిండు ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా మరో 2 ఆసుపత్రి పాలు చేసింది. ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా ఆటోను నడుపుతూ ఎదురుగా వస్తున్న మరో ఆటోను బస్సును ఢీకొట్టడంతో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోకు ఉండే ఇనుప రాడ్లు 2 ప్రయాణికుల శరీరాల్లోకి చొచ్చుకుపోయాయి. ఇనుప రాడ్లు చొచ్చుకుపోవడంతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా మరో మహిళకు అత్యవసర శస్త్రచికిత్స చేయడంతో ఆమె ప్రాణాపాయ నుండి బయటపడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వరరామచంద్రాపురం మండలం దారపల్లిలో ప్రమాదవశాత్తు గోడ కూలి ఒక బాలిక మృతి చెందింది. దారపల్లిలో అటవీ అధికారులు ఒక గోడను నిర్మిస్తున్నారు. అయితే ఈ గోడ ప్రమాదవశాత్తు కూలి వెన్నెల గాయత్రి అనే బాలికపై పడింది. దీంతో ఆ బాలిక మృతి చెందగా మరో బాలికకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారాన్ని తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. గోమాంసంపై నిషేధం రాజ్యాంగబద్దంగా తీసుకున్న నిర్ణయమే అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు. గోవధను అడ్డుకోవడానికి మార్గదర్శకాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం న్యాయస్థానంపై ముందు ఉన్న ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం వెలువడినా శిరసా వహిస్తామన్నారు ఆయన.
విశాఖ ఆర్కే బీచ్ లో మోడీ ఫెస్ట్ ప్రచార రథాన్ని హరిబాబు ప్రారంభించారు. మోడీ 3 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలపై విస్తృతమైన ప్రచారం కల్పించడం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన ఈ డిజిటల్ వాహనం విశాఖలో 3 రోజులు ఉండనుంది. రేపు ఆర్కే బీచ్ లో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లుగా ఎంపీ తెలిపారు. సంచలనం రేపిన నరేష్ స్వాతి కేసులో పోలీసులు శాఖాపరమైన చర్యలు మొదలుపెట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆత్మకూరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే రామన్నపేట, భువనగిరి ఇన్స్పెక్టర్లు, భువనగిరి ఎస్ఐకి ఛార్జ్ మెమో ఇచ్చారు. భువనగిరి ఏసీపీ, డీసీపీలకు కూడా మెమో ఇచ్చారు. నరేష్ మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే పోలీసులు సరిగా స్పందించలేదనే ఆరోపణలున్నాయి. మే 2నే నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి దారుణంగా హత్య చేశాడు. అనంతపురం జిల్లా కదిరి కేంద్రంగా ఘరానా మోసం వెలుగు చూసింది. ఆమడగూరుకు చెందిన రమేష్ బాబు అనే వ్యక్తి తనకు సినీ, రాజకీయ ప్రముఖులు పరిచయం ఉన్నారంటూ కోట్ల రూపాయలతో ఉడాయించాడు. కదిరిలో ఫైర్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని, వ్యాపారం చేస్తానని మాయమాటలు చెప్పి అనేక మందిని మోసం చేశాడు. హైదరాబాద్, ఢిల్లీలో తమ కార్యాలయాలు, బ్యాంకులు ఉన్నాయంటూ అందరినీ నమ్మించాడు. ఇతని వలలో పడిన కొందరు కోట్ల రూపాయల మేర ముట్టజెప్పారు. అమ్మాయిల్ని సైతం పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. గుజరాత్ లో గిరిజన కుటుంబాలతో మమేకమయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల్లో గిరిజనులంతా బీజేపీకి సహకరించాలని కోరారు. గుజరాత్ లోని మారుమూల గ్రామమైన చోటా ఉదయ్పూర్ జిల్లాలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టిన ఆయన ఒక గిరిజన కుటుంబం నుంచి ఆతిథ్యాన్ని స్వీకరించారు. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ప్రధాని మోడీ రష్యా చేరుకున్నారు. ఇప్పటికే జర్మనీ, స్పెయిన్ దేశాల్లో పర్యటించిన ఆయనకు ఎయిర్పోర్ట్ లో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ జరిగే భారత్ రష్యా 18వ వార్షిక సదస్సులో పాల్గొంటారాయన. సెయింట్ పీటర్స్బర్గ్ లోని హోటల్ కు చేరుకున్న మోడీని చూడ్డానికి ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. మోడీ మోడీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రష్యా భారత్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో మోడీ టూర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి భారత్ రష్యా 18వ వార్షిక సదస్సులో పాల్గొంటారు మోడీ. మరుసటి రోజు ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి హాజరవుతారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో పాటు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 4 దేశాల పర్యటన సాగుతుంది. అంతకుముందు స్పెయిన్తో 7 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు ప్రధాని మోడీ. దేశాధ్యక్షుడు మారియానో రజోయ్తో సమావేశమైన మోడీ ఉగ్రవాద అణిచివేతే ప్రధాన ఎజెండాగా చర్చలు జరిపారు. భారత్, స్పెయిన్పై ఉగ్రవాద ప్రభావం ఉందని, దానిపై పోరాడడానికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని కోరారు. రజోయ్ నాయకత్వంలో స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. భారత్ కు స్పెయిన్ అధిక ప్రాధాన్య దేశమన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధానికి కొత్త అర్థం వస్తుందని మోడీ పేర్కొన్నారు. 1988 తరువాత స్పెయిన్లో పర్యటించిన తొలి ప్రధాని మోడీని కావడం విశేషం. జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోపోర్లో దాడికి తెగబడ్డారు. ముఖ్యంగా పోలీస్ బృందాలే టార్గెట్ గా కాల్పులు జరిపారు. గ్రెనేడ్ తో దాడి చేశారు. ఈ దాడిలో 4గురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి భద్రతా సిబ్బంది పోలీసులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.